బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. 50,000 రూపాయల పూచీకత్తు అలాగే ఇద్దరి ష్యూరిటీతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కి సందర్భంగా ఏదైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన కారణంగా ఒక మహిళ మృతి చెందింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తన కుమారుడు కూడా హాస్పిటల్లో ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. అల్లు అర్జున్ పైన ఒక నైట్ అతను జైల్లో ఉండటం, విచారణ జరగడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక అల్లు అర్జున్ కి ఇప్పటి వరకు జైల్లో ఉంటారా లేదంటే బెయిల్ వస్తుందా అనే ఉత్కంఠకి తెరపడిందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం అల్లు అర్జున్ కి సంబంధించి ఎటువంటి ఇది వస్తుంది అని చెప్పి. ఇప్పుడైతే అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసినట్టు నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఇక ఆ ఘటనలో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఇక 50,000 పూచీకత్తును అలాగే ఇద్దరి ష్యూరిటీతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అల్లు అర్జున్కి షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈ నెల డిసెంబర్ 30న ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితమే బెయిల్ మీద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టులోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మధ్యంతర బెయిల్పై ప్రస్తుతం అల్లు అర్జున్ బయట ఉన్నాడు. రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులోనే తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించడంతో ఇక్కడ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 50,000 పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలకు సంబంధించి సబ్మిట్ చేసి రెగ్యులర్ బెయిల్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక అల్లు అర్జున్కి భారీ ఊరటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇందులో A11గా ఉన్నాడు. చాలా కీలకమైన ఆయన రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇస్తే విచారణకు సహకరించడేమో అని చెప్పేసి కూడా వాదనలు పీపీ 30వ తేదీన వినిపించడం జరిగింది. కానీ అందరికీ ఇప్పటికే ఈ కేసులో A3, A9, A10 ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు అయింది. కాబట్టి A11గా ఉన్న అల్లు అర్జున్ కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. వారు వాదించిన మేరకే కోర్టు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన విచారణకు సహకరించాలి. ఆయన అడ్వకేట్స్ కూడా విచారణకు పూర్తిగా అల్లు అర్జున్ సహకరిస్తున్నాడు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన సమయంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళి దాదాపు 3.5 గంటల పాటు పోలీసుల విచారణను ఎదుర్కొన్నాడు. దానికి సంబంధించి ఆయన పూర్తిగా సహకరిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్కు అల్లు అర్జున్ పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ న్యాయవాదులు కోరడం జరిగింది. వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. ఇక ఆయన బెయిల్పై బయట ఉండనున్నాడు అల్లు అర్జున్. ఇక కేసుపై ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ జరుగుతుంది. కేసుకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. కానీ ఇంకా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి బెయిల్కి సంబంధించి వాళ్ళ న్యాయవాదులు వచ్చి మాట్లాడితే దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉన్నాయి. కండిషన్ బెయిలే అల్లు అర్జున్కి ఇచ్చింది కాబట్టి ఇక మీడియాతో మాట్లాడి ప్రెస్ మీట్ పెడతాడా లేదా, లేకుంటే దీనికి సంబంధించి గతంలోనే ఆయన మీడియాతో మాట్లాడాడు. బెయిల్పై ఉన్న వ్యక్తి ఎలా మీడియాతో మాట్లాడతాడని చెప్పేసి కూడా దీన్ని కౌంటర్ చేద్దామని కూడా పోలీసులు అనుకున్నారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది కాబట్టి భారీ ఊరటనే అల్లు అర్జున్కి లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 10వ తేదీకి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ముగుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాంపల్లి కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతోనే రెగ్యులర్ బెయిల్ ఇక్కడ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 18 మందికి కూడా మధ్యంతర బెయిల్ ఉంది. కాబట్టి మిగతా వారికి కూడా ఇక రెగ్యులర్ బెయిల్ ఈరోజు A2, A1 కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వారి వాదనలు కూడా పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో వారికి సంబంధించిన వాదనలు కూడా
వారికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు వచ్చి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లోనే వచ్చి అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్ ఆర్డర్స్ సంబంధించి పూర్తి సమాచారం కూడా వారు తెలియజేసే అవకాశం ఉంది. కండిషనల్ బెయిల్ మాత్రమే అల్లు అర్జున్కి వచ్చింది. ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై ఏదైతే సెక్షన్ 105 BNS యాక్ట్కి సంబంధించి నమోదు చేయడం జరిగింది, ఆ సెక్షన్ అల్లు అర్జున్కు వర్తించదని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఆ సెక్షన్ గురించి ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి ఆయన పోలీసులకి సహకరించలేదు. ఆయన ఘటన జరిగిన తర్వాత కూడా 2 గంటల పాటు థియేటర్లోనే సినిమా చూశాడని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించడం జరిగింది. అయితే మనం చూడొచ్చు అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వస్తున్నాడు. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా వారు వెల్లడిస్తారు. ఖచ్చితంగా ఆయన కండిషన్ బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ బెయిల్కి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఆయన ఎలాంటి షూరిటీలు సబ్మిట్ చేయబోతున్నారు, వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలాంటి కండిషన్? ఓకే కూల్ రాని దాదా 18 రా ఆ లోగో ले लो आराम से So what happened in the court? Now bail has been granted with conditions that he has execute personal bond with 50,000 two sureties, and conditions have been imposed that he has to attend police station also. Okay, that is a condition. Bail granted now. So what conditions? Condition is that he has to attend police station. That is the only condition. Every day or? No. Sunday. That is normal conditions for each and every accused that has been imposed by the court. Okay. And sureties? Any legal procedure that has to be followed now? No, he has to execute 50,000 with two sureties. That is the legal procedure he has to complete. And you've been fighting in the court since beginning. We are saying that Allu Arjun is not responsible, and this case is also not applicable against him. And he has been booked. Is what the counsel, you or Mr. Niranjan Reddy have spoken in the court, and we have heard the arguments. And even prosecution was seen that they were pressing for the remand initially, and later 14 days judicial custody. And also they said that he is responsible. And what exactly happened? What were the arguments? And how did you manage to get the bail? See, court was convinced that this is not a case of culpable homicide not amounting to murder. Okay. So therefore, court came to a conclusion. This is not a case. Therefore, court considered and granted bail. Quash petition is pending consideration before the Honorable High Court. We'll take steps to pursue that quash petition in High Court. We are hopeful that proceedings may not continue. What will be the next legal move? Because on 10th also there is this hearing which will be happening again, right? No, 10th there is no hearing in the trial court. In the High Court on 21st of January, next date is listed on that day. సరే మన వకీల్ మీకు కలవద్దని ఏమైనా కండిషన్ చెప్తున్నారు? చెప్పలేదండి. Only condition. ఎలాంటి షరతులు ఉన్నాయి? ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్ పై ఎలాంటి షరతులు విధించింది, ఎలాంటి షరతులు? దట్ నార్మల్ కండిషన్స్, ఎనీ కేసులో అదే కండిషన్స్ ఉంటున్నాయి, ఇందులో కూడా అదే కండిషన్స్ ఉన్నాయండి. సెక్షన్ 105 BNS యాక్ట్ ఎత్తేయాలని చెప్పారు మీరు, దానికి సంబంధించి అది క్వాష్ పిటిషన్లో హైకోర్టులో ఉంది, బెయిల్లో అది రాయరండి. అది బెయిల్ ఓన్లీ బెయిల్ గ్రాంటింగ్ అనే ఉంటుంది. 21st January క్వాష్ పిటిషన్ లిస్టెడ్ బిఫోర్ ది హైకోర్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమని చెప్పింది సార్ ఈరోజు జరిగినట్టు? బెయిల్ గ్రాంటెడ్ అని చెప్తుందండి. ఏం చెప్పిందండి? ఏం చెప్తారండి? తెలుగులో చెప్పానండి మీకు. బెయిల్ గ్రాంట్ చేశారని చెప్పారు అంతే. బెయిల్ కోర్టు ఇది, క్వాష్ కోర్టు కాదు ఇది. ప్రొసీడింగ్స్ మొత్తం క్వాష్ చేయలే కదా, ఓన్లీ బెయిల్ గ్రాంట్ చేసింది. అది హైకోర్టులో ఉంది. ఎస్ అండి. అయితే కండిషన్తో కూడిన బెయిల్ని అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. పోలీసు విచారణకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ విచారణకు ఖచ్చితంగా సహకరించాలి. పోలీసులు అడిగిన నోటీసులకు కావచ్చు, ఆయన సమాచారంకి ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ కావాలని చెప్పేసి కూడా ఆర్డర్స్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఈ నెల 21న విచారణకు రాబోతుందని చెప్పేసి కూడా అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడడం జరిగింది.
రైట్ సురేష్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే మధ్యంతర బెయిల్పై ఉన్నారు అల్లు అర్జున్. ఇక ఇప్పటికే ఆయనకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇది షరతులతో కూడిన బెయిల్ అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఓవరాల్గా పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్కి పూర్తి ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిసెంబర్ 4న బెనిఫిట్ షో సంబంధించి తొక్కిసలాట, రేవతి మృతి, శ్రీతేజు గాయపడి ప్రస్తుతం విషమ పరిస్థితిలో చికిత్స పొందడం, డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్టు, తదుపరి మధ్యంతర బెయిల్ పొంది ఒకరోజు జైల్లో గడిపి ఉదయం ఇంటికి రావడం, ఓవరాల్ పరిణామాల తర్వాత నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్కు సంబంధించి నిరంజన్ రెడ్డి తన తరపు లాయరు గట్టిగానే వాదించారు. సెక్షన్ 105 అంటే మర్డర్ చేసినట్టుగా ఆ సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ అల్లు అర్జున్కు వర్తించదు. ఇందులో A11గా ఉన్నాడు. A1 A2 నుంచి మొదలు పెడితే A11కు ఎలా ఈ కేసు పెడతారని చెప్పి BNSకు 105కి సంబంధించిన క్వశ్చన్ ఎక్కువ రేజ్ చేశారు. ఎందుకంటే